సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పలు శుభకార్యాలలో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి గొటికె నరసింహారెడ్డి బాబన్న. పాత తాండూరు నుండి విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా. అప్పైపల్లి సర్వే నంబర్ 19లో భూములు కోల్పోతున్న రైతుల నిరసన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటికె నరసింహారెడ్డి బాబన్న పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో కోటబాస్పల్లి వెంకట్రామరెడ్డి కొడుకు ప్రతీప్ రెడ్డి కూతురు నూతన వస్త్రాలంకరణ, మిట్టబాస్పల్లిలో నూతన గృహ ప్రవేశం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొటికె నరసింహారెడ్డి బాబన్నతో పాటు గొటికె రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు రామ్రెడ్డి, మహేందర్ రెడ్డి, గుండప్ప, వివి రెడ్డి, వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు, పిఆర్టీయు నాయకులు నాగప్ప, కిష్టప్ప, శశిధర్, వెంకట్రామరెడ్డి, మహేష్, కోటిక కిరణ్, జగదీష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణ పరిధిలో గురువారం పాత తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి కొన్ని ట్రాక్టర్లు అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా కొనసాగించారు. ఇసుకాసురులు 2 ట్రిప్పులకు అనుమతి పొంది సుమారు 10 ట్రిప్పుల దాకా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతి ఒక దగ్గర పొంది ఇంకో దగ్గర ఇసుక డంప్ చేస్తున్నట్లు బహిరంగంగా వారే తెలుపుతున్నారు. సమయాన్ని పాటించకుండా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది అనే విషయాన్ని స్థానికులు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. తాండూరులో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి తిరిగి ట్రాక్టర్లను వదిలివేశారు. దీంతో పాత తాండూరు వాసులు పట్టుకున్న ట్రాక్టర్లను ఎందుకు వదిలేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో పోలీసుల సమక్షంలో బుల్డోజర్లతో చేస్తున్న పనులను సర్వే నంబర్ 19లోని రైతులు అడ్డుకున్నారు. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్పల్లి శ్రీనివాస్, శేఖర్ గౌడ్, నర్సప్ప, అగ్గనూరు నర్సమ్మ తదితరులు మాట్లాడుతూ 19వ సర్వే నంబర్ రైతులకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం ఎకరాకు 10 లక్షలు ఇవ్వకుండా మధ్యలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో కుమ్మక్కై దాదాపు 70 నుండి 80 లక్షల వరకు భూములు లేని వారికి, ఎలాంటి భూ రికార్డులు లేని వారికి చెల్లించడం జరిగిందని రైతులు తెలిపారు. తాము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని రైతులు పోలీసులతో వాదించారు. దీంతో అక్కడ తోపులాట కూడా జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూములకు 20 లక్షలు చెల్లించి జాతీయ రహదారి పక్కన ఉన్న భూములకు 10 లక్షలు చెల్లిస్తామనడం, 1 ఎకరాకు 6 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వకుండా తమకు అధికారులు ఇబ్బందులు పెట్టడం పద్ధతి కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లేని వారికి డబ్బులు ఎలా చెల్లించారని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ఈ వ్యవహారంలో ఉన్న అధికారులు మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న రైతులను కొడంగల్ ఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని పై అధికారులకు మీ సమస్యను తెలిపి న్యాయం చేస్తానని వివరించారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో దుబ్బ బుగ్గయ్య, బుగ్గమ్మ, దొబ్బిలి ఫకీరప్ప, అమృతప్ప, కిష్టయ్య గౌడ్, సావిత్రమ్మ, నారాయణ సింగ్, బాలప్ప, తెలుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్, మాది 30 గుంటల భూమి ఉండదు అప్పాయిపల్లి గ్రామం. అయితే రాలేవు సార్, మాకు అప్లికేషన్ పెట్టినాం, ఏం రాలేవు. పూరా అప్లికేషన్ మస్తు మాటలు పెట్టినాం, రాలేవు. మళ్ళీ అవి కావాలి. నేను పేదదాన్ని, పిల్లలు ఉన్నదాన్ని, ఇక నమ్మగడు చూసుడు ఎడ్డేం లేకున్నాడు. ఇక చూడండి సారు, జర ఎట్లన్నా చేసి మాకు రావాలి. అందరికి తక్కువ వచ్చినాయి, మా ఊళ్ళో మొత్తానికి తక్కువ వచ్చినాయి పైసలు. అవి అన్ని సరిగా ఇచ్చి భూములు తీసుకోండి. బతకనికే మాకు ఆదేరు ఇవ్వండి. మీరు కొందరికి జాబులు వచ్చినాయి, ఏ జాబులు లేని వాళ్ళు ఊకేనే ఉన్నారు. హలో, కొడంగంటి మండలము మా సీఎము, కొడంగంటి సీఎంని మేము పేదలం సాదలం అందరం కూడి మా రేవంత్ రెడ్డి మా గడ్డకు సాయం చేస్తాడంటనని అందరము ఊర్లో పొంటి ఉండ కొడుకులు కూడా, కోడళ్ళు కూడా, బతుకుదేరుకోయినోళ్ళు కూడా వచ్చి ఓట్లేసిపోయినరు. ఓట్లేసిపోయిన మాత్రాన ఇప్పుడు మాకు ఇంత ఆపతి పెడుతుండు. ఆయన సీఎం ఇందు సేవడికి అయిందా, ప్రభుత్వంకి అందరికి చేసి సీఎం అయిందా, వాళ్ళ కొడుకులు, బిడ్డలు, వదినోళ్ళు, మరదాళ్ళు వాళ్ళతోనే సీఎం అయిందా. మాకు ఇది అంతా అన్యాయం జరగబెడుతున్నాడు. కలెక్టర్ ఆడికి ఆఫీసుకు కలెక్టర్కు పోతే కేర్ చేస్తలేడు. సీఎంతోకి వచ్చి టీఏనా ఎవరో బయట ఉండి బయటికెళ్ళి ఎలగొట్టిండ్రు. చెట్ల పంటి కూడు గంజి కానక పడి వచ్చినాం మేము. మాకు మేము అడిగిన పాత్రము ఆయనకు భూములు ఇచ్చినాము, మనిషికి ఇచ్చినాము. గొడవలు పడకుండా మా పైసలు, మా డబ్బులు మాకు 10 లక్షలు రావాలి. మా డబ్బులు మాకు ఇచ్చి భూమి చేసుకొనుకోకో. ఈ రోజుల్లో మాకు అన్యాయం చేస్తుండు ఆ సారు రేవంత్ రెడ్డిని. సీఎం చేసినందుకు మాకు ఇంత ఆపతి పెడుతుండు. ఆ సారే చేస్తుండు కదా సార్, అన్ని సారే మాట్లాడుతున్నాడు. ఇస్తాం 10 లక్షలు అని అన్నాడు. ఆ 10 లక్షలు ఇస్తలేడు కదా సార్, మరి సగం సగం ఇచ్చిండు. మా బతుకులు ఎట్లా? రైతు బేదు దగ్గరనే నేను రాపియం లేను, వాళ్ళు కురువల్లే రాపించారు. అది నేను భూమి సర్వే కూడా కాలేదు. 2 ఎకరాల పెట్టినరు, ఎకరాల దుడ్లు వచ్చినాయి. ఇప్పుడు నిన్న చేసి పెట్టినరు. ఈ సమయాల్లో వాళ్ళ దొబ్బుకొని పోయినరు. చూడసారిగా ఇంకా ఎకరా పైసలు రావాలి. 2 ఎకరాల భూమి ఉండదు. ఎవరిది ఉంది, ఎవరెవరి కాజు మీద ఉంది అని పిలవలేరు సార్, మాకు ఎవరు పిలవలేరు. భూమికి ఆయన కొలిసి కూడా లాంటి భూమి 2 ఎకరాలు వెళ్తా చూడు సార్. నాది కొలిసి కూడా నా భూమి, నా భాగం కాడికే. మళ్ళీ ఏరే వాళ్ళ దగ్గర పోకుండా ఆ భూమిని బట్టి సుమ వాళ్ళు అట్లా ఏం లేరు. పూరా ఎకరన్నర ఎవరో రాపించిండు అయిపోయా. ముత్తప్ప, ఎర్రన్పల్లి, అప్పాయిపల్లి అంటారు. మండల కొడంగల్ 19 సర్వే నంబర్లో మా భార్య పుడితే 1 ఎకరా భూమి నా పుడితే ఉంటే మాకు 6 లక్షలు ఇచ్చింది సార్. 24 గుంటలు, ఇంకా 16 గుంటలు ఆ భూమి పైసలు ఇవ్వలేరు. ఆ 16 గుంటలు మాకు ఇచ్చి పెడతారు. భూమి లేకపోతే ఇక పైసలు ఇస్తారా అని అడిగినాం. వస్తాయని 4 నెలలు 5 నెలలు ఎవరు మన ఎంఆర్ఓ సార్
పడుతుంది సార్. మేము కూడా స్వాగతిస్తాం సార్. మా పిల్లలు కూడా మంచిగా ఉంటుంది. భూమి ఇస్తున్నాము, కొట్టాడకు కొంచెము శాంతియుతంగా ఇస్తాం. మేము మా పైసలు మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పినాము. మా కాగితాలు చూపుతాము, మా భూమి కూడా చూపుతాము సార్ రోడ్డుకి. ఇప్పుడు అదే పక్కల 1,30,00,000 అమ్ముతున్నారు. మాకు 10 లక్షలైనా పర్లేదు, మాకు మాకు రేపు నాటికి పిల్లల పిచ్చారన్న భవనాన్ని ఇస్తామన్నాం. మేమే స్వాగతిస్తాం సార్ అంటే కూడా ఆయన వస్తాయి పైకి పంపినా ఇంకా మీనికి పంపినా అంటారు. మీనికేమో తెలియదు అక్కడ పంపిణీ ఇక్కడ పంపినా అంటారు. మాకు మేము గవర్నమెంట్కు సహకరిస్తున్నాం సార్. మేము వ్యతిరేకంగా మేము కాము. ఈ పోలీసు సిబ్బంది కానీ వేరే ఇంకోటి రెవెన్యూ సిబ్బంది కానీ మాకు కలెక్టర్ సార్ వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఇస్తామని చెప్పినాం. మేము వాళ్ళకి వెళ్ళక గొడవలకు ఏం దిగలేం సార్. మెడికల్ కాలేజ్ అన్నారు కదా, అందరికీ సహాయపడడానికి మేము ఉపయోగపడుతున్నాం. కానీ మధ్యలో మా పైసలన్నీ కట్ చేసి తినకమైంది సార్. ఇది న్యాయమా సార్? ఇది పద్ధతి? ఏం చేస్తాం మేము? అరిగో చేద్దామా సార్? మేము మా డిమాండ్కి ఇవ్వదు సార్, ఏం లేదు. 1 ఎకరన్నర పైసల లోపల ఇంకా 3 లక్షల వరకు రాలేదు సార్. పగిరప్ప సార్. న్యాయం జరిగేదాకా పోరాడదాం. 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం. ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చేదాకా పోరాడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా సార్? వాస్తవాలు సోమవారం మనకు టైం ఇచ్చింది. ఈసారి కొట్టేది ఈసారి సోమవారం మాట కాకపోతే అధికారం లేదు. పని అయితే జరగదు, ఆగదు. ఓకేనా? ఆడికి పోయి నష్టపరిహారం ఎట్లా సార్? ఖరాబిస్తారు సార్ ఉన్నారు కదా. ఇప్పుడు పోయి అడగడంలో ఇచ్చే మేము అడిగితే మమ్మల్ని లేదా కలెక్టర్ సార్ ఉన్నారు, మనకు ఉన్నారు కదా. మా పేర్లు ఉన్నాయా లేవా అదే పోయి అక్కడ చెప్పా. ఇగో నాది ఇది ఉంది, కథ ఏందో మళ్ళీ చెప్పండి. చెప్పొచ్చు, చెప్తే అయిపోతుంది. ఎనర్జీ మనకైతే కానీ వేరేదైతే కాదు. ఎనర్జీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. నష్టపరిహారం అదే మళ్ళీ పోయాలి చెప్తే నేను చెప్పాను. చెప్పండి సార్, విషయం చెప్పండి. వాళ్ళు రాని వాళ్ళు భూమిలో పైసలు రాలేమంటే అన్ని అడిగినాం. అప్పాయపల్లి గ్రామంలో 19 సర్వే నంబర్లో మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కోసం ప్రభుత్వం ఏదైతే సేకరిస్తున్నటువంటి భూమిని గత సంవత్సరం దాదాపుగా జనవరి నుండి ఈ జనవరి 1 సంవత్సరం పూర్తి అవుతున్నది. మేము ఈ 19 సర్వే నంబర్ భూమి ఏదైతే రోడ్డు సైడ్ ఉన్న భూమిని మా తాతల నుండి ముత్తాతల నుండి 60 సంవత్సరాల నుండి ఈ భూమిలో మేము కాసులు ఉండి చేసుకుని బతుకుతా ఉంటే ఈరోజు ప్రభుత్వము ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి భూమిని ఈరోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో భూములు గుంజుకోవడం జరుగుతా ఉన్నది. అయినా కూడా సరే ప్రభుత్వం ఈరోజు మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు స్వాగతించి ఈరోజు భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఈరోజు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎకరాకు 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి అసలు భూములు లేనటువంటి వాళ్ళు, ఇక్కడ రికార్డులు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసేటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత భూములు తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 నెలల నుండి
అడుగుతా ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈరోజు మాకు పోలీసు మిత్రులు కూడా మాకెవరు వాళ్ళకేం వ్యక్తిగతంగా మాకేం లేదు, వాళ్ళు కూడా మా సోదరులే. కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా మొన్న లగచెర్లలో జరిగింది, నిన్న హెచ్సిలో జరిగింది, ఈరోజు అప్పాయిపల్లిలో ఈ విధంగా మేమేమంటున్నామంటే దౌర్జన్యంగా పోలీసులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతుంటే పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు కావచ్చు, రేపు ఈ రోజు మేము పై స్థాయికి హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఎవరైతే మా పైన దౌర్జన్యంగా ఎవరైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా వదిలేదు లేదు. నేను కూడా ఒక లా స్టూడెంట్ గా లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థిగా ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎవరైతే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా మేము ప్రైవేట్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా మీ అందరినీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏమంటే న్యాయం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం కావాలి. ఇచ్చినటువంటి హామీలను అక్కడ తంతేనేమో లగచర్లలో 20 లక్షలు ఇచ్చిర్రు, ఇక్కడ రోడ్డు మీద హైవేలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూములను మేము ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించి 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఇస్తే రైతులు అడక తినాలనా లేకపోతే రోడ్ల మీద పడి ఎటు చచ్చిపోవాలనా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మాకు ఇస్తామన్న నష్టపరిహారాన్ని, ఇస్తామన్న ఉద్యోగాలను, ఇస్తామన్నటువంటి హామీలు అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ 19 సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రము ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటాము. చచ్చిపోయినా కూడా ఎవరికి భయపడేది లేదు. మా యొక్క శాంతియుత పోరాటం చేస్తా ఉన్నాము. శాంతియుతం జరిగేటటువంటి పోరాటానికి పోలీసు మిత్రులు అందరూ కూడా సహకరించాలి. మేము ఎవరిపైన కొట్లానికి రాలేము, ఇక్కడ దౌర్జన్యం చేయడానికి రాలేదు. మా దగ్గర ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నా కూడా మేము శాంతియుతంగా ఇక్కడ మా భూముల దగ్గరకే వచ్చి మేము నిరసన తెలపాలని వచ్చినాం. కాబట్టి అందరూ కూడా పత్రికా మిత్రులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా సహకరించి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరికీ సమాజానికి తెలియజేసి మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.